భ్రమరాంబ మనిషి దగ్గరకు వచ్చారు. గాయత్రికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? గాయత్రి గురించి ఇతనికి ఏమైనా తెలుసుంటుందా? ఏంటి ఇద్దరు నన్ను చుట్టుముట్టారు? అసలు ఏం కావాలి? ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో, అసలే మందు లేక నాకు బుర్ర పని చేయట్లేదు. నన్ను వదిలేండి బాబు, నాకు గుర్తులేదు. హే, ముందు మాకు కావాల్సింది చెప్పు, అప్పుడు వదిలేస్తాం. అసలేం కావాలి మీకు? చూడండి, 20 సంవత్సరాల క్రితం దేవకి మేడం వల్ల పాప గాయత్రి తప్పిపోయినప్పుడు మీరు అక్కడే ఉన్నారు. అసలు ఆ పాప ఎలా తప్పిపోయింది? ఆ టైంలో మీరక్కడ ఏం చేస్తున్నారు? గాయత్రి గురించి అడుగుతున్నారు అంటే గాయత్రిని ఎత్తుకెళ్ళింది నేనేనా అనుమానం వచ్చిందా? చెప్పరా, ఆ రోజు ఏం జరిగింది? ఏమో, నాకు గుర్తులేదు. దేవకి గాయత్రియా? అసలు ఈ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. నువ్వు భ్రమరంబ మనిషివా? తనకి నీకు సంబంధం ఏంటి? ఆ మేడంకి నాకు ఏ సంబంధం లేదండి. తనకేదైనా పని ఉంటే ఆ పని చెప్తుంది, నేను చేస్తాను, అంతే. చూడండి, గాయత్రి మిస్ అయినప్పుడు నువ్వక్కడే ఉన్నట్టు ఫోటో ప్రూఫ్స్ ఉన్నాయి. బాగా ఆలోచించి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. అమ్మో, వీళ్ళ దగ్గర పొరపాటున నోరు జారానంటే ఆ భ్రమరాంబ నా ప్రాణాలు తీస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, మీరు అడుగుతున్న విషయం నాకేం గుర్తు రావడం లేదు. ఇదిగో, అసలే 4 రోజులుగా మందు లేక నా బుర్ర పనిచేయట్లేదు. ఇదిగో, నాకు మందు పడకపోతే నాకు పిచ్చెక్కుతుంది. చూడు, నేను వెళ్ళి మందు కోసం డబ్బులు వెతుక్కోవాలి. మీరు నన్ను వదిలిపెడితే నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. రేయ్ ఆగు, నీకు నేను మందు కొనిస్తాను. మాకు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. అయితే ముందు మందు ఇప్పించండి, అది తాగితే ఏమైనా గుర్తొస్తుందేమో ఆలోచిస్తాను. మనోహర్, ఇప్పుడు మందిప్పిస్తే తాగి పడిపోతాడు. ఏం కాదు, ఉండు. మనోహర్, రేయ్, ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఏం జరిగింది? తాగి చెప్తాను. తీసుకో. బంగారు తల్లి. రేయ్, తాగావు కదా, ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది? నిన్నే అడుగుతుంది, చెప్పు. ఆ రోజు చెప్పు. ఆ రోజు చెప్పరా. చెప్పు. చెప్పు. అసలు ఏం జరిగిందంటే చెప్తే విన్నావా మనోహర్? మందు తాగితే పడిపోతాడు అన్నాను. ఇప్పుడు చూడు ఏమైందో. రాధా, ఏం పర్లేదులే. ఇప్పుడు వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పట్టు పట్టు, పట్టుకో రా. ఆగండి ఆగండి, నేనే లేస్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యో, నేను కారు ఎక్కే టైం కూడా లేదే. ఇప్పుడు ఈ భ్రమరాంబ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కనబడకుండా పోయినా గాయత్రికి వీడికి ఏంటి సంబంధం? వెంటనే ఈ విషయం భ్రమరాంబ గారికి చెప్పాలి.
హలో సత్య, చెప్పు. మేడం, ఈరోజు ఆ రాధా మనోహర్లు గాయత్రి గురించి తెలుసుకోవడానికి ఒక అతన్ని కలవడానికి వస్తున్నారంటే వాళ్లకు తెలియకుండా వాళ్ళ కారు డిక్కీలో వచ్చాను మేడం. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఎవరిని కలిసారో తెలిసింది. ఎవరిని కలవడానికి? అదే మేడం, అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటాడే, అతని పేరు ఏదో దళపతి, చలపతి అనుకుంటా మేడం. ఏంటి, రాధా వాళ్ళని చలపతి కలిశాడా? అవును మేడం. ఏం మాట్లాడారు? ఎందుకు కలిశారు? తెలీదు మేడం. నేను వినడానికి చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. చాలాసేపు మాట్లాడారు అతనితో. అతనికి మందు తాగించారు. చివరికి అతన్ని కారులో వేసుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అంటే చలపతి మందుకి కక్కుర్తిపడి నిజం చెప్పేశాడా? గాయత్రిని కిడ్నాప్ చేసింది తనేనని, చేయించింది నేనేనని చెప్పుంటాడా? అసలు చలపతి మీద రాధకెందుకు అనుమానం వచ్చింది? హలో మేడం, వింటున్నారా? వింటున్నాను. నువ్వు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినలేకపోయావు. సరే, కనీసం అదే డిక్కీలో వాళ్లతో పాటు వెళ్ళలేకపోయావా? అది కుదరలేదు మేడం. నేను డిక్కీలో వచ్చాను కదా. ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యో, అన్ని సగం సగం పనులు. ఇలా అయితే ఎలా? ఛ! హలో మేడం, హలో హలో. అయినా ఇవిడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే నా మీద అరుస్తుందేంటి? అందుకే ఏం జరిగినా చూస్తూ ఊరుకోవాలి. నో, సత్య ఊరుకోకూడదు. ఎందుకంటే గాయత్రి గురించి నిజం తెలిస్తే ఆ భ్రమరాంబకి ఏం నష్టమో తెలియదు గాని నాకు మాత్రం విపరీతమైన నష్టం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే అలర్ట్గా ఉండి ఆ గాయత్రి రాకుండా నేనే చూసుకోవాలి. మన ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మనకేదో మంచి జరుగుతుందని అనుకుంటున్నామే గాని చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ రాధ వచ్చినప్పటి నుంచి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుందిరా. అత్తయ్య గారు, కాఫీ తీసుకోండి. నువ్వు తెచ్చావేంటి దేవకి? మాధవి ఎక్కడికెళ్ళింది? అదేంటి అత్తయ్య గారు, నేను మీకు కాఫీ ఇవ్వకూడదా? అలా కాదు దేవకి, నీ పనులు నీకుంటాయి కదా అని అన్నాను. ఈ ఇంటి పనులన్నీ మాధవి చూసుకుంటుంది కదా.